హాయ్ ఆల్. ఇది 2 పార్ట్స్ లేదా 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది మీకు మ్యాక్సిమం ఈ ఈ పంచాయత్ సైట్లో హౌస్ ట్యాక్స్ అనే మాడ్యూల్ ఉంది కదా, ఈ హౌస్ ట్యాక్స్ అనే మాడ్యూల్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా మీరు వీడియోని మొత్తం వినండి. ఇందులో మీకు మ్యాక్సిమం అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. ముందుగా మీరు ఈ పంచాయత్ సైట్ ఓపెన్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ ఓపీఆర్ అన్న దాంతో ఓపీఆర్ తర్వాత నెంబర్తో కొట్టేసి యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు టాప్ మోస్ట్లో ఇక్కడ హౌస్ ట్యాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. హౌస్ ట్యాక్స్ అన్న దానిపైన క్లిక్ చేయాలి. దీంట్లో మెయిన్గా మీకు ఏమేమి ఉంటాయి అంటే ఓవరాల్గా చెప్తాను. ఇందులో మీ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అన్ని అసెస్మెంట్ నెంబర్స్, వాటికి సంబంధించిన రిసిప్ట్ డీటెయిల్స్, అంటే ఎవరెవరు ట్యాక్స్ కట్టలేదు, తర్వాత బిల్డింగ్ పర్మిషన్కి ఎవరెవరు అప్లై చేశారు, ట్రేడ్ లైసెన్స్కి ఎవరు అప్లై చేశారు, తర్వాత లేఅవుట్ పర్మిషన్స్ కానీ బిల్డింగ్ అసెస్మెంట్స్ కానీ మ్యూటేషన్స్ కానీ ఎవరెవరు చేశారనేది మెయిన్గా దీంట్లో ఉంటుంది. సో అవన్నిటిని కూడా నేను మీకు ఇందులో చెప్తాను. ముందుగా మీకు ఇందులో హౌస్ ట్యాక్స్కి సంబంధించిన డీటెయిల్స్ అంతా ఫస్ట్ చెప్పి తర్వాత సిటిజన్ సర్వీసెస్ అంటే బిల్డింగ్ పర్మిషన్, మ్యూటేషన్, ట్రేడ్ లైసెన్స్, తర్వాత అసెస్మెంట్, ఇవన్నీ నెక్స్ట్ తర్వాత చెప్తాను. సో ఇది ఒక ఫ్లోలో వెళ్తుంది. సో ముందుగా మీరు లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ మాస్టర్స్, ఏ సైట్కైనా కానీ సరే మాస్టర్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ డేటా అంతా మనం దాంట్లోనే మాస్టర్స్లో పిఆర్ఐ స్పెసిఫిక్ మాస్టర్, ఇందులో మీకు క్రియేట్, మాడిఫై, డిలీట్, వ్యూ, ఫ్రీజ్, అన్ఫ్రీజ్ అని ఉంటుంది. సో ప్రస్తుతానికి ఆల్రెడీ డేటా మొత్తం ఎంట్రీ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు నేను మీకు వ్యూలోకి వెళ్ళేసి చూపిస్తున్నాను. వ్యూ మాస్టర్. సో ఇందులో ఆఫీస్ డీటెయిల్స్ వచ్చేసి మీకు ఇందులో ఇవన్నీ మాడ్యూల్స్ ఉంటాయండి. ఇవన్నీ మాడ్యూల్స్ ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆఫీస్ డీటెయిల్స్ అంటే ఏముండదు, జస్ట్ మీ ఆఫీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది పక్క పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి హౌస్ నెంబర్ ప్యాటర్న్. ఈ హౌస్ నెంబర్ ప్యాటర్న్ ఏంటి అంటే 2 అని ఉంది. హౌస్ నెంబర్ ప్యాటర్న్ 2 అంటే మనకు గ్రామ పంచాయతీ లెవెల్లో 1-2, 2-30, 4-5 అంటే మధ్యలో డాష్ అనేది ఒకటి ఉంటుంది, అటొక నెంబర్ ఇటొక నెంబర్ ఉంటుంది. ఫస్ట్ దాన్ని మనం బ్లాక్ అంటాం, తర్వాత దాన్ని మనం నెంబర్ అంటాం. అంటే 2-30 ఉందంటే సెకండ్ బ్లాక్లో 30వ ఇల్లు అని. సో అది అన్నట్లు. సో మన దగ్గర ఓన్లీ 2 వాల్యూస్, అంటే ఫస్ట్ ఒక నెంబర్, సెకండ్ తర్వాత ఒక నెంబర్, మధ్యలో డాష్ అనేది ఉంటుంది కాబట్టి దీనికి 2 వాల్యూ తీసుకుంటాం. మ్యాక్సిమం అన్ని గ్రామ పంచాయతీలో 2 వాల్యూ ఉంటుంది. మున్సిపాలిటీ వాటికి మాత్రం 3 నెంబర్ ఉంటుంది. సో అన్నీ ఆల్రెడీ మన ఆపరేటర్స్ అందరూ కూడా హౌస్ నెంబర్ ప్యాటర్న్ అనేది అప్డేట్ చేశారు. సో మీరు జస్ట్ చెక్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ బ్లాక్, హౌస్ నెంబర్ ప్యాటర్న్ తర్వాత వార్డ్ అంటే ఇక్కడ మీ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్ వార్డ్స్ కాదు. అంటే ఒక గ్రామ పంచాయతీకి 8 వార్డులు, 10 వార్డులు, 12 వార్డులు ఉంటుంది కదా, అది కాదండి. ఇక్కడ వార్డు అంటే ఆ గ్రామ పంచాయతీ మొత్తం పేరే మనం ఒక వార్డుగా తీసుకుంటాం. సో ప్రస్తుతానికి నేను దేంతో అంటే మన దగ్గర గ్రామ పంచాయతీతో యూజర్ ఐడి పాస్వర్డ్తో ఓపెన్ చేశాను కాబట్టి ఇక్కడ మీకు వార్డు నెంబర్ 1 ఫిక్స్. అన్ని గ్రామ పంచాయతీకి నెంబర్ 1 ఉంటుంది. తర్వాత ఇప్పుడు రైట్ సైడ్లో బ్లాక్ అని ఉంటుంది. ఓకే, బ్లాక్ వచ్చేసి ఇందాక నేను మీకు చెప్పాను హౌస్ నెంబర్ ప్యాటర్న్ 1-2, 2-3 అనేది. సో 2-30 అంటే రెండో బ్లాక్లో 30వ ఇల్లు అని. సో ఆ విధంగా వీళ్ళ దగ్గర ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి అంటే అప్ టు 14 బ్లాక్స్ ఉన్నాయి. అంటే వీళ్ళ దగ్గర హౌస్ నెంబర్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, 14 కూడా స్టార్ట్ అయ్యే హౌస్ నెంబర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో అది ఇక్కడ మీకు ఈ బ్లాక్స్ అనేది యూజ్ అయ్యేది. ఈ బ్లాక్స్ మీకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే నెక్స్ట్ బ్యాక్లాగ్ డీటెయిల్స్ ఎంట్రీ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, బ్లాక్ నెంబర్ అనేది. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇక్కడ కొన్ని మీకు ఈ విధంగా ఇచ్చారు. తర్వాత బ్లాక్లో రాశారు అంటే ఇబ్బంది ఏం లేదు. మనకు మెయిన్గా నెంబర్ అనేది ఇంపార్టెంట్, సిరీస్గా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. సో బ్లాక్ నెంబర్స్
అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాబిటేషన్స్. ఒకవేళ ఈ గ్రామ పంచాయతీకి ఈ హ్యాబిటేషన్ ఏ ఊరికి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం హ్యాబిటేషన్స్ వారీగా రోడ్స్ డ్రైన్స్ అప్డేట్ చేసేటప్పుడు కూడా చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయారు. ఏ ఊరికైనా కానీ సరే ఆ ఊరే ఆవాసం. హ్యాబిటేషన్ అంటే ఆవాసం అవుతుంది, హ్యాబిటేషన్ అవుతుంది. అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఉన్నది సెకండ్ హ్యాబిటేషన్ అవుతుంది. సో మల్దగలకి మల్దగ అనేది ఒక హ్యాబిటేషన్, ఫస్ట్ హ్యాబిటేషన్. ఒకవేళ ఇంకొక హ్యాబిటేషన్ ఉందనుకోండి ఏదైనా ఊరి పేరుతో, అప్పుడు సెకండ్ హ్యాబిటేషన్ కోడ్ ఇచ్చేసి ఆ సెకండ్ ఊరి పేరు రాస్తారు. గుర్తుపెట్టుకోండి. ఒకటి ఉంది, ఇబ్బంది లేదు మనకు. నెక్స్ట్ వచ్చేసి లొకాలిటీస్ అంటే ఆ హ్యాబిటేషన్లో ఉన్నటువంటి ఏరియాస్, ఏ ఏరియాలు ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర వచ్చేసి ఫస్ట్ లొకాలిటీ టెంపుల్ రోడ్, సెకండ్ లొకాలిటీ దాసామి కట్ట, థర్డ్ లొకాలిటీ ఏ వీధికి ఏమేమి పేరు వస్తుంది అనేది ఇది. నెక్స్ట్ వచ్చేసి అపార్ట్మెంట్స్ ఆర్ కాంప్లెక్స్. మన దగ్గర మ్యాక్సిమంగా గ్రామ పంచాయతీ లెవెల్లో అపార్ట్మెంట్స్ అనేవి ఏవి ఉండవు. సో అందుకోసం వీళ్ళు అపార్ట్మెంట్స్ ఏవి రాయలేదు. బట్ వాటిని ఫస్ట్ బ్లాకు, సెకండ్ బ్లాకు, ఎందుకంటే ఇక్కడ బ్లాక్ వారికి, ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక మీకు కింద బ్యాక్లాగ్ డీటెయిల్స్లో ఎంట్రీ చేసేటప్పుడు మనకు బ్లాక్స్ అనేది అవుతుంది అనేది, అక్కడ ప్రతి బ్లాక్కి కూడా కంపల్సరీగా అపార్ట్మెంట్ ఉందా లేదా అని అడుగుతుంది. సో లేదు అని కాబట్టి ప్రతి దానికి కూడా నో అపార్ట్మెంట్ రాయాలి. ఎన్ని బ్లాక్స్ ఉంటే అన్ని బ్లాక్స్కి మీరు నో అపార్ట్మెంట్ అని రాసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డిప్రిషియేషన్. ఇది ప్రస్తుతానికి అయితే మనకు అవసరం లేదు, అందుకే డాటా కూడా ఎంటర్ చేయలేదు. సో డిప్రిషియేషన్ అంటే సింపుల్ ఏం లేదు, బిల్డింగ్ వాల్యూ అనేది ఇయర్స్ గడిచే కొద్దీ వాల్యుయేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అది ఏ ప్రకారంగా తగ్గుతుంది అనేది డిప్రిషియేషన్ అంటారు. సో అది మనకు అవుట్ ఆఫ్ ది మ్యాటర్. సో దాన్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి రిసిప్ట్ బుక్ డీటెయిల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. రిసిప్ట్ బుక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం వేటినైతే హౌస్ ట్యాక్స్ ఇంటికి వెళ్ళేసి ట్యాక్స్ కలెక్ట్ చేస్తామో వాళ్ళకి మనం ఒక రిసిప్ట్ ఇస్తాం. సో ఆ రిసిప్ట్స్ అనేది ఏ విధంగా ఎంటర్ చేయాలి అనేది ఇక్కడ ఉంటుంది. మీకు ప్రతి రిసిప్ట్ బుక్ ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ వీళ్ళు యాడ్ చేసి ఉన్నారు కాబట్టి నేను యాడ్ చేసిన వాటిని చూపిస్తున్నాను. సారీ, లేనట్లు ఉంది. మాడిఫైలోకి వెళ్ళి చూద్దాం. రిసిప్ట్ బుక్ డీటెయిల్స్ సబ్మిట్. డీటెయిల్స్ సబ్మిట్ ఇస్తాం. సో ఇక్కడ ఇస్తున్నాం. సో ప్రస్తుతానికి ఇప్పుడు వీళ్ళు ఏ ఫైనాన్షియల్ ఇయర్, మనకు ఏదైనా కానీ సరే ఇయర్ టు ఇయర్ ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే, April 1 నుంచి నెక్స్ట్ ఇయర్ March 31 వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్. సో ఇప్పుడు వీళ్ళు ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నారో మనకు తెలియదు. సో తెలియకుండా రిసిప్ట్ బుక్ని ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అనేది మనం ఎట్లా మెన్షన్ చేస్తాం. సో అందుకోసం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉందో చూసుకోవాలి. దాని కొరకు ఇక్కడ స్టాండర్డ్స్ అని ఉంటుంది. స్టాండర్డ్స్ పైన క్లిక్ చేసేసి సబ్మిట్ చేశారు అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ అంటే 1920. వీళ్ళు ప్రస్తుతానికి 1920 ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నారు. అంటే 1920కి సంబంధించినటువంటి రిసిప్ట్స్ ఏవైతే హౌస్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారో ఆ రిసిప్ట్స్ ఎంటర్ చేయాలి. తర్వాత 2021కి సంబంధించిన రిసిప్ట్స్ వాటి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత ఈ ఇయర్కి సంబంధించింది ఎప్పుడైతే రిసిప్ట్ కలెక్ట్ చేస్తారో అవి కూడా ఎంటర్ చేయాలి. సో అందుకోసం వీళ్ళు రిసిప్ట్స్ కంపల్సరీగా ఆ ఇయర్ నుంచి ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళాలి. సో క్రియేట్ మాస్టర్లోకి వెళ్తున్నాను. ఇక్కడ రిసిప్ట్ బుక్ దగ్గర ఆగాం. రిసిప్ట్ బుక్ డీటెయిల్స్ సబ్మిట్. ఓకే. సో బుక్ నెంబర్ వచ్చేసి కామన్గా స్టార్టింగ్ నెంబర్ 1 నుంచే స్టార్ట్ అవుతుంది. బిల్ కలెక్టర్ పేరు వచ్చేసి ఇక్కడ కూడా మెయిన్ ఇంపార్టెంట్. బిల్ కలెక్టర్ పేరు ప్రస్తుతానికి ఇంతకుముందు ఈయన ఉండే, ఇప్పుడు మారి ఉంటారు. మారు ఉన్నప్పుడు కూడా ఇప్పటికీ వాళ్ళ పేరు వస్తుంది అనుకోండి. వాళ్ళ డీటెయిల్స్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది కూడా నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో నేను చెప్తాను. సో ప్రస్తుతానికైతే ఇది అక్కడ పంచాయత్ సెక్రటరీ, మ్యాక్సిమం మన దగ్గర పెద్ద గ్రామ పంచాయతీలోనే బిల్ కలెక్టర్స్ ఉన్నారు. చిన్న చిన్న గ్రామ పంచాయతీలకి పంచాయత్ సెక్రటరీ వీళ్ళు కలెక్ట్ చేస్తుంటారు కాబట్టి
వాళ్ళ పేరే వస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. ఎండింగ్ రిసిప్ట్ నెంబర్ మ్యాక్సిమం ఒక రిసిప్ట్ బుక్లో 100 రిసిప్ట్స్ ఉంటాయి, ఇచ్చేస్తాను. డేట్ ఆఫ్ ఇష్యూ అంటే ఆ రిసిప్ట్ బుక్ని మీరు ఫస్ట్ రిసిప్ట్ ఏ డేట్ రోజున కట్ చేశారో ఆ డేటే మనకు ఇష్యూ చేస్తున్నాం కాబట్టి అది మనకి ఇక్కడ అవుతుంది. మనం ఇక్కడ 2019లో ఉన్నారన్నాం చెప్పాము కాబట్టి 2019. సో మే 1 రోజు ఫస్ట్ రిసిప్ట్ ఇచ్చారనుకోండి, ఇచ్చేది. బట్ డేట్ ఆఫ్ క్లోజ్ మాత్రం అప్పుడే ఇవ్వకూడదు. ఎప్పుడు ఇవ్వాలి? దీంట్లో ఉన్నటువంటి 100 రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అయిపోయిన తర్వాతనే ఇక్కడికి వెళ్ళేసి, అంటే ఇక్కడ మనకు మాడిఫై అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి ఇదే రిసిప్ట్ ఇదే రిసిప్ట్ బుక్ ఒకటిని సెలెక్ట్ చేసుకుని అప్పుడు మనం దీన్ని ఎడిట్ మాడిఫైలోకి వెళ్ళేసి అక్కడ డేట్ ఆఫ్ క్లోజ్ అని ఇచ్చాలి. ఏ రిసిప్ట్ బుక్ అయితే మనకు రన్నింగ్లో ఉందో, ఇప్పుడు నేను 1 నెంబర్ ఇస్తున్నాను కాబట్టి ఏ రిసిప్ట్ బుక్ మనకు రన్నింగ్లో ఉందో దాని యొక్క డేట్ ఆఫ్ క్లోజ్ అంటే ఈ డేట్ని వేస్తే తప్ప సెకండ్ రిసిప్ట్ బుక్ని మనం క్రియేట్ చేసుకోలేము. ఓకే, అర్థమైంది కదా? సో కంపల్సరిగా ఒక రిసిప్ట్ బుక్లో ఉన్న రిసిప్ట్స్ అన్నీ కూడా అయిపోయినాయని చూపించాలి. చూపించిన తర్వాతనే వేరొక రిసిప్ట్ని మనం వేరొక రిసిప్ట్ బుక్ని తీసుకోవాలి. సో చాలామందికి ఇక్కడ డౌట్ వస్తుంది, మా దగ్గర బిల్ కలెక్టర్ ఉన్నారు, ఒకరికి ఒక రిసిప్ట్ బుక్ ఇచ్చాం, ఇంకొక రిసిప్ట్ బుక్ ఇచ్చాం, బట్ డాటా ఎంట్రీ చేసేటప్పుడు ఏ విధంగా అంటే సింపుల్, మీరు డాటాని తీసుకుని ఒక రిసిప్ట్ బుక్ ఏదైతే ఉందో ఆ రిసిప్ట్ బుక్కి సంబంధించి స్టార్టింగ్ నుంచి ఎప్పటి వరకు అయితే ఒక 70 రిసిప్ట్లు ఇచ్చారనుకోండి, 70 రిసిప్ట్స్ అన్నీ కూడా కలెక్షన్లో చూపించి అక్కడికి ఆ 70 అయిపోతుంది. సో అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి రిసిప్ట్ బుక్ 1 యొక్క డేట్ని లాస్ట్ రిసిప్ట్ 70వ రిసిప్ట్ ఏదైతే డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్ ఇచ్చేసి సబ్మిట్ చేస్తారు. తర్వాత సెకండ్ రిసిప్ట్ బుక్ని సంబంధించి 41 దాని యొక్క రిసిప్ట్ డేట్ ఏదైతే ఉందో అది ఇచ్చేస్తారు. సో అప్పుడు 2 రిసిప్ట్ బుక్లు కూడా క్లోజింగ్లో ఉంటాయి. తర్వాత మీకు ఏది అవసరం ఉందో దానికి యొక్క ఎడిట్లోకి వెళ్ళేసి మాడిఫైలోకి వెళ్ళేసి, ఇక్కడ మాడిఫై ఉంది కదా, మాడిఫైలోకి వెళ్ళేసి దాని యొక్క క్లోజింగ్ ఆఫ్ డేట్ ఆఫ్ క్లోజింగ్ ఉందా దాన్ని తీసేసి డిలీట్ చేసేసి సేవ్ చేసేసేయండి. అప్పుడు మీకు ఆ రిసిప్ట్ బుక్ అనేది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మిగతా ఉన్న 71 నుంచి 100 వరకు రిసిప్ట్స్ని మీరు మళ్ళీ కొట్టుకోవడానికి ఎంట్రీ చేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకే, ఇది రిసిప్ట్ బుక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఇది దీని యొక్క డెప్త్ తెలియదు కానీ చాలా ఇంపార్టెంట్ ఈ రిసిప్ట్ బుక్ అనేది. ఓకే, ఈ డీటెయిల్స్ ఇచ్చేసాం. తర్వాత ఇప్పుడు మనకి ఇవ్వట్లేదు. తర్వాత టైప్ ఆఫ్ రిసిప్ట్ బుక్, ఇందులో మాన్యువల్ రిసిప్ట్ బుక్ విత్ మిస్సింగ్ రిసిప్ట్స్ ఫౌండ్. ఓకే, మాన్యువల్ రిసిప్ట్ బుక్ విత్ నో మిస్సింగ్ రిసిప్ట్స్ ఫౌండ్, ఆన్లైన్ రిసిప్ట్ బుక్ విత్ నో మిస్సింగ్ రిసిప్ట్స్. సింపుల్ అండి. ఫస్ట్ మన దగ్గర ఉన్నవి మాన్యువల్గానే, మన ఊర్లో జనాలకు పంచిచ్చేటప్పుడు మాన్యువల్గా ఇస్తాం కాబట్టి మాన్యువల్ రిసిప్ట్ బుక్కే. సో ఫస్ట్ 2 ఆప్షన్లో ఏదో ఒకటి ఉంటుంది. అందులో కూడా మాన్యువల్ రిసిప్ట్ బుక్ విత్ మిస్సింగ్ రిసిప్ట్ ఫౌండ్ అంటే 1 నుంచి 100 ఈ రిసిప్ట్స్లో మధ్యలో ఏమైనా రిసిప్ట్స్ మనకి ఇచ్చే టైంలోనే, మనం తీసుకునే టైంలోనే మధ్యలో ఏదో మిస్ అయిందా అని అడుగుతుంది. సో మ్యాక్సిమం మన దగ్గర అట్లాంటివి ఏం కండిషన్స్ లేవు. ఒకవేళ ఉంటే అటువంటి బుక్కి ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. లేదు 1 నుంచి 100 వరకు రిసిప్ట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎక్కడ కూడా ఏం మిస్ కాలేదంటే సెకండ్ ఆప్షన్. సో నాకు తెలిసి మ్యాక్సిమంగా అన్ని గ్రామ పంచాయతీకి సెకండ్ ఆప్షనే వర్తిస్తుంది. ఎక్కడో రేర్ కండిషన్స్లో వస్తే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఇచ్చేసి దీన్ని సేవ్ చేసేస్తున్నాం. ఓకే, రికార్డింగ్ సెటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, రిసిప్ట్ బుక్ అయిపోయింది. తర్వాత సో ఒకవేళ ఉంది అనుకోండి, ఎవరికైనా ఒకవేళ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఏం లేదు, క్రియేట్లోకి వెళ్ళాలి, మిస్సింగ్ రిసిప్ట్ సబ్మిట్ ఇస్తాం. బుక్ నెంబర్ ఎందుకు రావట్లేదు అంటే నేను అక్కడ నో మిస్సింగ్ అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ రావట్లేదు. సో అక్కడ మిస్సింగ్ అని ఇస్తే ఆ రిసిప్ట్ బుక్ సీరియల్ నెంబర్ వచ్చేస్తుంది. మీకు రిసిప్ట్ బుక్ డీటెయిల్స్, ఆ నెంబర్ ఏ డేట్ రోజున ఇచ్చాం, ఏ డేట్ రోజున స్టార్ట్ అయింది, ఎన్ని రిసిప్ట్స్ ఉన్నాయనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఏదైతే మిస్ అయిందో ఆ రిసిప్ట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాము, దాన్ని క్యాన్సిల్ చేస్తాం. ఓకే, ఇది ఇందులో మీకు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరికైనా రిసిప్ట్ ఇచ్చిన తర్వాత కూడా క్యాన్సిల్ అయ్యింది అనుకోండి ఆ రిసిప్ట్, దానిని కూడా అప్పుడు దీనిలో చూపించుకోవచ్చు. బట్
మ్యాక్సిమం మనకు అంత అవసరం లేకుంటుంది. ఇది మనకు తీసుకునే దానికన్నా ముందే రిసిప్ట్ నెంబర్స్ ఏమైనా మిస్ అంటే దానికి వాడుకోండి, బెటర్గా ఉంటుంది. సో మిస్సింగ్ది అయిపోయింది. నెక్స్ట్ రిజిస్టర్ సీరియల్ నెంబర్. ఇది కూడా అంత మ్యాండేటరీ లేదు, జస్ట్ సింపుల్. మీ దగ్గర నడుస్తున్నటువంటి రిజిస్టర్ ఎన్నో సీరియల్ నెంబర్ ఎన్నో రిజిస్టర్ నడుస్తుంది. సో వీళ్ళ దగ్గర వచ్చేసి రిజిస్టర్ 1 అయినా నడుస్తుంది అంటున్నారు. రిజిస్టర్ ఇయర్ 2019-20 కాబట్టి అది 20 అని తీసుకున్నారు. క్లోజర్, సో ఇది వచ్చేసి నో. దీనికి ఎక్కడ ఉంటుందంటే ఇది ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవన్నీ మేము మా వాళ్ళు మా ఆపరేటర్స్ అందరూ కూడా ఎంట్రీ చేసేసారు. సో ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ కొట్టారు అంటే ఈ విధంగా అడుగుతుంది. టైప్ ఆఫ్ రిజిస్టర్ ఆల్రెడీ మనం హౌస్ ట్యాక్స్ సంబంధించి తీసేసుకున్నాం కాబట్టి అది పేరు ఇక్కడ చూపించట్లేదు, మీకు దాని పేరు వస్తుంది, రిజిస్ట్రేషన్ సీరియల్ నెంబర్ వస్తుంది, ఇయర్ వస్తుంది, క్లోజ్ అయిందా లేదా అని వస్తుంది. సో ఇది దానికి సంబంధించి. సో ఇది పెద్ద టెన్షన్ ఏం పడకండి, ఇది మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు రిజిస్టర్స్ అనేది. తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అలొకేషన్ ఆఫ్ అసెస్మెంట్ నెంబర్స్. ఇది మీకు ఎడిట్లోకి వెళ్ళి చూపిస్తున్నాను. ఇది యాక్చువల్గా మీరు డాటా ఎంట్రీ చేసేటప్పుడు అసెస్మెంట్ నెంబర్ ఫ్రమ్ టు తర్వాత లాస్ట్ యూజర్ అసెస్మెంట్ నెంబర్. ఇక్కడ మూడిట్లో కూడా ఒకటే నెంబర్ వేయాలి. అది కూడా ఏ నెంబర్ అంటే సపోజ్ ఒక గ్రామ పంచాయతీలో 1000 ఇండ్లు ఉన్నాయనుకోండి. సో పంచాయతీ సెక్రటరీస్ ఏం చేస్తారంటే ఒక 10 హౌసెస్ ఎక్సెస్ పెట్టుకొని, అంటే మేబీ ఫర్దర్గా రావచ్చేమో అని ఒక 10 హౌసెస్ పెంచుకొని ఇక్కడ ఎంటర్ చేస్తారు. అంటే ఇక్కడ మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ వరకు అన్ని హౌసెస్ని మీరు బ్యాక్లాగ్లోనే వేసుకోవచ్చు. బ్యాక్లాగ్లో వేసుకోవడం వల్ల ఆ గ్రామ పంచాయతీకి ఉండే బెనిఫిట్ ఏంటి అంటే దానికి సంబంధించిన ట్యాక్స్ అనేది అక్కడే మీరు ఎంట్రీ చేస్తారు. సిస్టమ్ జనరేట్ చేసుకోదు ట్యాక్స్. బ్యాక్లాగ్లో ఏ డీటెయిల్స్ అయితే మీరు ఇస్తారో అవే ఫైనల్ డీటెయిల్స్. దానికి సంబంధించినటువంటి ట్యాక్స్ వాల్యూస్ పంచాయత్ సెక్రటరీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అసెస్మెంట్ రిజిస్టర్లో ఏదైతే అమౌంట్ ఉందో అదే అమౌంట్ అక్కడ వేయాల్సి ఉంటుంది. ఎక్కడ దాకా ఇది ఈ గ్రామ పంచాయతీ దాంట్లో తీసుకుంటే 1 నుంచి 2500 ఇండ్ల వరకు పంచాయత్ సెక్రటరీ దగ్గర ఉన్నటువంటి అసెస్మెంట్ రిజిస్టర్లో ఏవైతే అమౌంట్ ఉందో హౌస్ ట్యాక్స్ అమౌంట్ అని వేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది 2500 ఇండ్ల వరకు. ఈ 2500 ఇండ్ల తర్వాత ఒక హౌస్ వచ్చిందనుకోండి, దానిని బ్యాక్లాగ్లో చూపించడానికి రాదు. కంపల్సరీగా దానికి సంబంధించి కొత్తగా న్యూ అసెస్మెంట్లోకే వెళ్ళాలి. అది ఏ విధంగా అనేది నెక్స్ట్ ఫర్దర్లో వస్తుంది. సో సింపుల్. ఇక్కడ ఉన్నటువంటి అసెస్మెంట్ నెంబర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీరు ఇక్కడ ఏవైతే 3 నెంబర్లు సేమ్ నెంబర్లు ఉండాలి, కూడా 3 ఏవైతే ఇస్తున్నారో అక్కడ వరకు మీరు బ్యాక్లాగ్లో డాటా అనేది ఎంట్రీ చేసుకోగలరు అంతే. డిసిఆర్, డిమాండ్ కలెక్షన్ రిజిస్టర్ నెంబర్. ఇది కూడా సేమ్ ఇంతకుముందు రిజిస్టర్స్ అని చెప్పాను కదా, దానిలాగానే పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఒకవేళ దాంట్లో ఏం లేదు, మీకు నెంబర్ అడుగుతుంది, ఆ నెంబర్ ఇచ్చేస్తే అయిపోతుంది. అలొకేషన్ ఆఫ్ డిసిఆర్ నెంబర్, బిల్ కలెక్టర్ నెంబర్, స్టార్టింగ్ నెంబర్ ఉంటుంది కాబట్టి 1 నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే. సో డిసిఆర్ నెంబర్ కూడా ఇది పెద్ద అంత మ్యాటర్ లేదు, జస్ట్ నెంబర్ 1 అని ఇచ్చేస్తాం. తర్వాత బిల్ కలెక్టర్, ఆ ఊర్లో ఎంతమంది బిల్ కలెక్టర్లు ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇక్కడ వస్తుంది. బట్ బై డిఫాల్ట్గా పంచాయత్ సెక్రటరీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ మార్చుకోవడం ఎలాగనేది ఇందాక చెప్పాను కదా, నెక్స్ట్ వస్తుంది అది కూడా. ఇది తర్వాత వచ్చేసి నెక్స్ట్ బిల్ కలెక్టర్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కనిపిస్తాయి అక్కడ, మీరు జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బిల్ కలెక్టర్ వార్డ్ అండ్ బ్లాక్. సో మీ దగ్గర 2 బిల్ కలెక్టర్స్ ఉన్నారు. సో ఒక బ్లాక్కి కొన్ని బ్లాక్స్కి వీళ్ళ దగ్గర 14 బ్లాక్స్ ఉన్నాయని చెప్పాము. సో ఎవరెవరిని ఏ బ్లాక్కి అసైన్ చేయాలనేది ఇక్కడ మీకు ఉంటుంది. సో దీనికి ఎలాగంటే ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేస్తే అలొకేషన్ ఆఫ్ బిల్ కలెక్టర్ వార్డ్ బ్లాక్ ఇచ్చేసి సబ్మిట్ చేసాం. సో ఇక్కడ ఏం పేరు ఉంటుందంటే బిల్ కలెక్టర్ పేరు ఉంటుంది, మీ దగ్గర ఉన్నవన్నీ కనిపిస్తాయి. వార్డు సింగిల్ మనకు ఊరి పేరు. ఆల్రెడీ ఫస్ట్ బ్లాక్ ఇచ్చేసాం, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఇట్లా ఎన్ని బ్లాక్స్ ఈయనకి ఇస్తున్నాం అనేది దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చేసి 6 బ్లాక్స్ సేవ్ అని ఇచ్చేస్తున్నాను. సో ఈయనకి ఎంతవరకు ఉంటుందంటే ఆ 6 హౌసెస్ నెంబర్స్ వరకు మాత్రమే ఈయన దాంట్లో ఈయన డాటా ఎంటర్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది.
అంతకు మించి 7 days 8 days ఉన్న హౌసెస్కి ఈయన డాటా కలెక్ట్ చేస్తారు కాబట్టి అన్ని బ్లాక్స్ కూడా ఆయననే బిల్ కలెక్టర్ లాగా సెలెక్ట్ చేసుకుని సేవ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వస్తుంది చూడండి, ఇందాక నేను ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకనేది ఎప్పుడు చూపిస్తాను. యాక్చువల్గా మీకు ఇది మాడిఫైలోకి వెళ్ళి చూపిస్తాను. ఓకే, యాక్చువల్గా మీకు స్టాండర్డ్స్ డాటా ఎంట్రీ చేసేటప్పుడు ఈ విధంగా ఉంటుంది. సో ఒక గ్రామ పంచాయతీకి ట్యాక్స్ అనేది 0.12% నుంచి 1% వరకు వేసుకోవచ్చు. సో అది మీ గ్రామ పంచాయతీలో తీర్మానం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ గ్రామ పంచాయతీ వాళ్ళు 0.12 తీసుకోవాలనుకున్నారు. ఓకే, ఈ స్టాండర్డ్స్ అన్ని ఎక్కడ ఎఫెక్ట్ అవుతాయి అంటే బ్యాక్లాగ్లో ఈ స్టాండర్డ్స్కి ఎటువంటి సంబంధం లేదు. ఇవన్నీ మీకు కొత్త అసెస్మెంట్స్ ఏవైతే ఇస్తామో అక్కడే మనకు ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, సో ఆ స్టాండర్డ్స్కి సంబంధించి చూద్దాం. హౌస్ ట్యాక్స్ ఎంత పర్సెంటేజ్? 0.12%. సపోజ్ ఒక కన్స్ట్రక్షన్ యొక్క వాల్యూ అనేది 100 రూపాయలు ఉంది అనుకోండి, దానికి 12 పైసలు పడుతుంది. 1000 రూపాయలు ఉంటే ₹1.20, 10,000 ఉంటే 12 రూపాయలు, 10,000 ఉంటే 120 రూపాయలు, 1,00,000 ఉంటే 1,200. ఈ విధంగా మీకు అక్కడ ఉన్న దాన్ని బట్టి ఇక్కడ మీకు ఇది ట్యాక్స్ అనేది న్యూ అసెస్మెంట్స్లో ఏదైతే న్యూ అసెస్మెంట్కి వెళ్తామో అక్కడ ఈ స్టాండర్డ్స్ మీదే డిపెండ్ అయ్యి పనిచేస్తుంది. ఇది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మిగతా అన్నీ కూడా, ఇందులో అన్నిట్లో కూడా హౌస్ ట్యాక్స్, లేబర్ సెస్. హౌస్ ట్యాక్స్ చెప్పాను కదా 0.12 నుంచి 1% వరకు ఉంటుంది. తర్వాత ఈ ట్యాక్స్ ఏదైతే లైటింగ్, వాటర్ అండ్ డ్రైనేజ్ ట్యాక్స్, ఈ మూడు కూడా మ్యాక్సిమంగా ఉంటే వేస్తారు, లేదంటే లిమిట్. బట్ డిమాండ్ ఎన్హాన్స్మెంట్ అనేది ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇక్కడ ఎంత పర్సెంట్ అయితే పెడతారో అది నెక్స్ట్ ఇయర్కి ఆటోమేటిక్గా డిమాండ్ అనేది పెరుగుతుంది. సపోజ్ ఇక్కడ నేను 5% అని పెట్టాను అంటే ఇప్పుడు ఒక ఊరిలో 1000 రూపాయలు పడుతుంది ఒక ఇంటికి అంటే నెక్స్ట్ ఇయర్కి ఆటోమేటిక్గా 5% అనేది పడుతుంది. ఓకే, అంటే 50 రూపాయలు ఎక్సెస్ అవుతుంది. 1000 రూపాయల పైన 50 రూపాయలు ఎక్సెస్ అవ్వి నెక్స్ట్ ఇయర్కి 1050 వస్తుంది. అదే డిమాండ్ ఎన్హాన్స్మెంట్. సో ఇక్కడ మెథడ్ ఆఫ్ అసెస్మెంట్ వచ్చేసి క్యాపిటల్ వాల్యూ పైన డిపెండ్ చేస్తాం మనం. ఇక్కడ వచ్చేసి డిమాండ్ ఇయర్. ఇందాక చెప్పాను కదా, మనం ఏ ఇయర్ ఉన్నాం చూసుకోవాలంటే ఇంకా స్టార్టింగ్ డేట్ నుంచి ఎండింగ్ డేట్ 2019 to 2020 వరకు ఉంది కాబట్టి 1920కి సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి టైటిల్ ట్రాన్స్ఫర్ ఫీ పెద్ద అవసరం లేదు, 0. తర్వాత టైం లిమిట్స్ ఇన్ డేస్, సబ్మిషన్ ఆఫ్ ఆర్పి అండ్ పెనాల్టీ. ఓకే, ఇది బై డిఫాల్ట్గా 15 and 5 ఉంది. సో అది మాకు పై లెవెల్ నుంచి కూడా ఆ వాల్యూస్ అంతే తీసుకోమన్నారు. సో ఇది 5% తీసుకోండి. తీసుకొని దీన్ని సేవ్ చేసేసేయండి. ఇది స్టాండర్డ్స్కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్. స్టాండర్డ్స్ వరకు వచ్చేసాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ సీరియల్ నెంబర్. సో దీంట్లో కూడా ఏం లేదు. సో క్రియేట్లోకి వెళ్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ఎంఎస్ బిల్ కలెక్టర్ రిజిస్ట్రేషన్. ఇది మనకు క్రియేట్ మాస్టర్లో వచ్చింది. ఇక్కడ చూడండి. సో హెచ్ఆర్ఎంఎస్లో మనకు హెచ్ఆర్ఎంఎస్ అంటే ఎవ్రీ మంత్, ఇంతకుముందు ఎవ్రీ మంత్ మేము పంచాయత్ సెక్రటరీ యొక్క డీటెయిల్స్, ఎంపీఓ గారి నుంచి, ఆపరేటర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎవరెవరు చేంజెస్ అయ్యారు, ఏ జీపీకి ఎవరు ఉన్నారనేది తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఎవ్రీ మంత్ లేదు, పర్టికులర్ డేట్, ఏ డేట్ రోజు అయితే చేంజ్ అయితే ఆ నెక్స్ట్ డేట్ రోజునే అందరిది కూడా అప్డేట్ చేస్తున్నాం. సో అందరికీ డిఎస్ఆర్ కూడా అక్యురేట్గా వర్కౌట్ అవుతుంది. సో దానికి సంబంధించిన ఒక మాడ్యూలే హెచ్ఆర్ఎంఎస్.
హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ హెచ్ఆర్ఎంఎస్ అనేది. ఇందులో మన దగ్గర టెంపరీ స్టాఫ్ లేరు, పర్మనెంట్ స్టాఫే. సో దాన్ని ఇచ్చేస్తున్నాను. సో సెలెక్ట్ ఎంప్లాయ్. సో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రస్తుతానికి ఈయన డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి, పంచాయత్ సెక్రటరీ, ఎంప్లాయ్ కోడ్. సో ఇది కాదు కాబట్టి ఈయనకు సంబంధించిన ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తీసేయాల్సి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేసి మనం డిలీట్ మాస్టర్. సో ప్రస్తుతానికి వీళ్ళది పేరు మార్చుకోవడానికి ఇక్కడ మాడ్యూల్లో ఇచ్చినట్టు లేదు, నేను కనుక్కొని మీకు మళ్ళీ తర్వాత ఇన్ఫామ్ చేస్తాను. సో ఇందులో వచ్చేసి మనకు హెచ్ఆర్ఎంఎస్ బిల్ కలెక్టర్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మెయిన్ పర్పస్ వచ్చేసి దాని కొరకే అండి. ఎవరైతే పంచాయత్ సెక్రటరీ ఆ గ్రామ పంచాయతీకి ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా సిస్టమే ఫెచ్ చేసుకుంటుంది, అంటే తీసుకుంటుంది. బట్ ఇక్కడ తీసుకోవడం లేదు. అది నేను కమిషనర్ ఆఫ్ పంచాయతీరాజ్ వాళ్ళతో మాట్లాడి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి రిసిప్ట్ బుక్ ఎంట్రీ ఫైనాన్షియల్ ఇయర్. సో రిసిప్ట్ బుక్ ఎంట్రీ ఫైనాన్షియల్ ఇయర్, ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం మనం ఇప్పుడు? దీంట్లో 2000 ఆల్రెడీ అది ఆటోమేటిక్గా తీసుకోలేదు, నేను ఏదో రాండమ్ డేటా ఇచ్చేసాను, అయినా కానీ తీసుకోకుండా ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ చేసుకుంటుంది. రిసిప్ట్ బుక్ ఎంట్రీ ఫైనాన్షియల్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫర్ ద గ్రామ పంచాయతీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్రెజరీ డిడిఓ కోడ్ ఎంట్రీ. సో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎస్టీఓ కోడ్ నెంబర్ ఏదైతే ఉందో అదే డిడిఓ కోడ్ నెంబర్ అది ఇచ్చేసేయండి. ఓన్లీ డిడిఓ కోడ్ నెంబర్, ఇక్కడ డిస్క్రిప్షన్ అంటే అది ఇచ్చేసేయండి. మిగతాది డూ యూ వాంట్ ఫ్రీజ్ అని అడుగుతుంది, టిక్ చేసేసి సేవ్ చేసేసేయండి. సో డిడిఓ కోడ్ అనేది ఆ గ్రామ పంచాయతీకి ఫిక్స్ అయిపోతుంది ఇంకా. సో ఇది అండి, ఇక్కడ ఇవన్నీ చెప్పినవన్నీ కూడా మాస్టర్ ఎంట్రీసే. ఒక్కటేసారి ఎంట్రీ చేస్తాం, మళ్ళీ ఎంట్రీ చేస్తాం, ఎక్సెప్ట్ ఏది రిసిప్ట్ బుక్ డీటెయిల్స్ ఇక్కడ ఉంది కదండి, ఇది రిసిప్ట్ బుక్ డీటెయిల్స్ అన్నది కాకుండా మిగతా అన్నీ వన్ టైం ఎంట్రీనే. మిగతా ఈ రిసిప్ట్ బుక్ మాత్రం ప్రతి కొత్త రిసిప్ట్ బుక్ వచ్చినప్పుడల్లా మనం దీన్ని అప్డేట్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, ఇది మాస్టర్స్. ఇంతకు మించి మీకు మాస్టర్స్లో ఇంకేం ఉండదు. బట్ కింద ఇది ట్రేడ్ లైసెన్స్ సంబంధించి 2 ఆప్షన్లు కనిపిస్తున్నాయి కదా, ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అన్నది మీకు సిటిజన్ సర్వీసెస్ ఉంటుంది కదా, ఆ సిటిజన్ సర్వీసెస్ వచ్చినప్పుడు అందులో మీకు ఈ రెండింటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది మాస్టర్స్ సంబంధించి ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్స్ అయిపోయింది. హౌస్ ట్యాక్స్ సంబంధించిన బ్యాక్లాగ్ డాటా అందులో ట్రాన్సాక్షన్స్, అందులో బ్యాక్లాగ్ డాటా. నిన్నటి వరకు ఇందులో ఓన్లీ వ్యూ తప్ప మిగతా 3 ఆప్షన్లు లేకుండే, క్రియేట్ కానీ, మాడిఫై కానీ, డిలీట్ కానీ లేకుండే. ఎందుకొరకు అంటే మనకు లాస్ట్ ఇయర్ నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ యొక్క సర్వే జరిగేది, డాటా మొబైల్ యాప్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఆన్లైన్లో ఎంటర్ చేసాం. అటువంటి టైంలో మిస్టేక్స్ జరుగుతాయని ఈ 3 ఆప్షన్స్ను కూడా అప్పుడు తీసేశారు. ఇప్పుడు ఈరోజు నుంచి మనకు ఎనేబుల్ చేశారు. సో చాలామంది కూడా అడుగుతున్నారు, ఆల్రెడీ హౌస్ ట్యాక్స్ సంబంధించి ఫాదర్ పేరు ఉంది, వాళ్ళ మదర్ పేరు ఉంది, మ్యూటేషన్ చేశారు, బట్ ఇంకా వాళ్ళ డీటెయిల్స్ మారట్లేదు అని. సో అందుకోసం ఇక్కడ మనకు ఈ ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి వీటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు వాడుకోండి. ఇందులో కూడా సింపుల్ ఏం లేదు, హౌస్ ట్యాక్స్, క్రియేట్ హౌస్ ట్యాక్స్ బ్యాక్లాగ్ డీటెయిల్స్. సో ఒక్కొక్క ఆప్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. సో ఇక్కడ హౌస్ ట్యాక్స్ నెంబర్ అనేది ఫిక్స్ అండి. ఒక్కసారి మీరు ఇక్కడ హౌస్ ట్యాక్స్ నెంబర్ వేసేసి డీటెయిల్స్ అని ఎంటర్ చేసేసి సేవ్ చేశారు అంటే ఈ అసెస్మెంట్ నెంబర్ అనేది ఫిక్స్ అవుతుంది. ఒకవేళ మీరు మార్చాలనుకుంటే అసెస్మెంట్ నెంబర్ అలానే పెట్టుకుంటారు, వాటిలో ఉన్న ఓనర్ పేరు, ఫాదర్ పేరు, వాళ్ళ యొక్క అడ్రస్ ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు తప్ప అసెస్మెంట్ నెంబర్ని అయితే మార్చడానికి లేదు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ అసెస్మెంట్ నెంబర్ నేను ఇంతకుముందే చెప్పాను, వీళ్ళ యొక్క అసెస్మెంట్ నెంబర్లు బ్యాక్లాగ్లో ఎక్కడి వరకు చేసుకోవచ్చు అంటే మాస్టర్స్లో 2500 అని చెప్పాను. ఒక దగ్గర 3 డిజిట్స్ 3
వచ్చాయి. స్టార్టింగ్ నెంబర్, ఎండింగ్ నెంబర్, లాస్ట్ యూజర్ నెంబర్ 2500 అని చెప్పాను. సో వీళ్ళు బ్యాక్లాగ్ డీటెయిల్స్లో 2500 వరకు కొట్టుకోగలరు, డాటా ఎంట్రీ చేసుకోగలరు. అంతకు మించి దాటి వెళ్ళలేరు. ఒకవేళ 2501 చేయాలి అంటే వీళ్ళు కొత్తగా అసెస్మెంట్ చేసుకోవాలి, లేదా మాస్టర్స్లోకి వెళ్ళి అక్కడ స్టాండర్డ్స్లోకి వెళ్ళేసి అలొకేషన్ ఆఫ్ అసెస్మెంట్ నెంబర్లోకి వెళ్ళేసి అక్కడైనా నెంబర్ మార్చుకోవాలి. సో అది అలా చేసుకున్న తర్వాత తప్ప ఇది మాత్రం మనం చేయలేం. 2501 అనేది చేయలేం. సో ప్రస్తుతానికి నేను ఇక్కడ 2500 బట్ సేవ్ చేయను, జస్ట్ చెప్తున్నాను. అసెస్మెంట్ నెంబర్ ఇస్తున్నాను. సర్నేమ్, ఓనర్ యొక్క పేరు, ఇంటి పేరు, తర్వాత ఉంటే వేయండి లేకుంటే లేదు. ఓనర్ యొక్క పేరు, తర్వాత ఆధార్ నెంబర్, నాట్ మ్యాండటరీ, ఉంటే ఇస్తారు లేకుంటే లేదు. సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ వైఫ్ ఆఫ్, సో ఇది ఏది ఉంటే అది తీసుకుంటారు. తర్వాత వీళ్ళ యొక్క ఫాదర్ కానీ డాటర్ కానీ వైఫ్ కానీ ఏది ఉంటే అది డీటెయిల్స్ ఇస్తారు. అడ్రస్ మాత్రం కరెక్ట్గా ఇవ్వండి. సో హౌస్ నెంబర్ సో అండ్ సో 2-30 మల్దకల్ మండల్, మల్దకల్ విలేజ్, మల్దకల్ మండల్, పిన్ కోడ్ 509 ఏది ఉంటే ఆ నెంబర్ ఇస్తారు. తర్వాత మొబైల్ నెంబర్, మ్యాక్సిమంగా మొబైల్ నెంబర్ గ్యాదర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కసారి వీళ్ళు డీటెయిల్స్ తీసుకున్నామంటే మళ్ళీ మాటిగా వెళ్ళి అడగాల్సిన అవసరం ఉండదు, ఇక్కడనే చూసుకోవచ్చు. తర్వాత టైప్ ఆఫ్ ఆక్యుపైయర్, ఇక్కడ ఓనర్ ఆక్యుపైయర్ బోత్ అని ఉంటుంది. సో ఓనరే ఉంటారు, ఆ బిల్డింగ్కి వాళ్ళే ఓనర్ ఉంటారు కాబట్టి, సో ఎవరైతే ఓనర్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేస్తున్నామో ఓనర్ వస్తారు. సో ఓనర్ యొక్క సర్నేమ్ ఆటోమేటిక్గా పైన ఏదైతే ఇచ్చామో ఇక్కడ అదే వస్తుంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఈ హ్యాబిటేషన్కి సంబంధించిన హౌస్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క హౌస్ నెంబర్ వచ్చేసి 13-45 అనుకోండి. సో ఆ హౌస్కి సంబంధించి డీటెయిల్స్ ఇస్తున్నాం. దానికి సంబంధించి అసెస్మెంట్ నెంబర్ వచ్చేసి 2500. సో హ్యాబిటేషన్ ఒకటే హ్యాబిటేషన్ కాబట్టి ఒకటే. లొకాలిటీ వచ్చేసి కొత్త రోడ్డు. బిల్డింగ్ క్లాసిఫికేషన్ వచ్చేసి ఓన్లీ ఫస్ట్ ఫ్లోరే, అది కూడా ఆర్సీసీతోనే ఉంది. సో ఆర్సీసీ రూఫ్ విత్ గ్రౌండ్ ఫ్లోర్, ఆర్సీసీ అంటే ఒకటే ఫ్లోర్ ఉంది, అది పైన ఆర్సీసీతోనే వేశారు. రూఫ్ విత్ ఆర్సీసీ ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది, ఆర్సీసీతోనే వేశారు. రూఫ్ విత్ ఆర్సీసీ సెకండ్ ఫ్లోర్ అండ్ అబోవ్, ఆర్సీసీతోనే వేశారు. 2 ఫ్లోర్ల కంటే ఎక్కువగా ఉంది. రూఫ్ విత్ ఏసీ షీట్స్, రేకులతో చేసినవి. రూఫ్ విత్ కంట్రీ ఆర్ మంగళూరు టైల్స్, బండలతో పరిచినవి. షాబాద స్టోన్స్ అంటే ఇవి పెంకులాగా ఉంటాయి చూడండి, అటువంటివి. తర్వాత ట్యాచ్డ్ ఆర్ మడ్ రూఫ్, మట్టి మిద్దెలు. ఇందులో మీకు ఏదైతే అప్రాప్రియేట్గా ఉంటుందో ఆ దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ వార్డ్ వచ్చేసి చెప్పాను ఒకటే. ఇక్కడ బ్లాక్ అనేది చాలా ఇంపార్టెంట్. నేనేం చెప్పాను, 13-45 అంటే 13-45 అనే హౌస్ నెంబర్ చెప్పాను కాబట్టి ఇక్కడ 13-45 అనే దాంట్లో ఓన్లీ 13 అనేదాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. 45 అనే మాత్రమే ఇక్కడ రాయాలి. ఓకే, ఒకవేళ 45 తర్వాత బై ఏ ఉందనుకోండి, 45 తర్వాత బై ఏ, యాక్చువల్ ఇక్కడ ఆల్రెడీ బై ఏ ఉంది, బై అనేది ఉంది, బట్ ఇక్కడ ఇవ్వండి ఎందుకంటే సిస్టమ్ తీసుకోవట్లేదు. మళ్ళీ ఇప్పుడు అప్డేట్ వచ్చిందా లేదో తెలియదు. ప్రస్తుతానికి అయితే 45 బై అని ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ ఏ అని మెన్షన్ చేయండి ఉంటే, లేదు అంటే నాట్ మ్యాండటరీ ఇచ్చేస్తారు. సో 13-45 ఇది. తర్వాత యూసేజ్ టైప్ రెసిడెన్షియల్ పర్పసే. ఒకవేళ మీకు ఇంకా ఇది కాకుండా వేరే ఏమైనా ఉన్నాయంటే వాటిని కూడా తీసుకోండి, ఇబ్బంది లేదు. నేను రెసిడెన్షియల్ కోసం చెప్తున్నాను. సో అపార్ట్మెంట్ కోడ్, సో చూడండి ఇక్కడ అన్ని వాటికి సంబంధించి అపార్ట్మెంట్స్ వచ్చాయి. సో అపార్ట్మెంట్ ఇచ్చేసేయండి. ఇక్కడ నేను ఇచ్చింది 13th బ్లాక్ కాబట్టి ఇక్కడ లేదు. ప్రస్తుతానికి అయితే ఒకటే. దాని ప్లింత్ ఏరియా, ప్లాట్ ఏరియా, ప్లింత్ ఏరియా అనేది చాలా జాగ్రత్తగా చూడండి. ప్లాట్ ఏరియా అంటే ఆయన ఎంత స్థలం అయితే ఆయనకు సంబంధించింది అయితే ఉందో దానికి సంబంధించిందని ప్లాట్ ఏరియా అంటాం. ఓకే, దాన్ని ప్లాట్ ఏరియా అంటాం. ఆ ప్లాట్ ఏరియాలో ఎంత ఏరియాని ఆయన కన్స్ట్రక్షన్ చేసుకున్నాడో దాన్ని ప్లింత్ ఏరియా అంటాం. ఓకే, ఇది జాగ్రత్త. ప్లాట్ ఏరియా అంటే మొత్తం స్థలం యొక్క కొలతలు, ప్లింత్ ఏరియా అంటే అందులో కట్టుకున్న యొక్క దానిది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్షన్ అంటే ఆయన యొక్క ఇది ఎగ్జామ్షన్ పెట్టామంటే ఆయన ట్యాక్స్లోకి ఎలిజిబుల్ కాడు, అంటే ఆయన దగ్గర నుంచి మనం ట్యాక్స్ తీసుకోలేం.
ఒకవేళ తీసుకున్న ఆన్లైన్లో ఈ ఎగ్జామ్షన్ ఉండడం వల్ల ఆయన డీటెయిల్స్ మనం ఎంటర్ చేయలేం. సో ఆయన నాట్ ఎగ్జామ్షన్ కిందకి వస్తున్నాడు. ఇచ్చేసాం. ఇంకా ఇవన్నీ మనకు ఏం అవసరం లేదు, జస్ట్ వదిలేసేయండి. తర్వాత డేట్ ఆఫ్ అసెస్మెంట్, ఇది ఏ డేట్ రోజున అసెస్మెంట్ జరిగింది అంటే మీకు 3 years బ్యాక్ అసెస్మెంట్ జరిగిందా, 4 years బ్యాక్ అసెస్మెంట్ జరిగిందా, మీ దగ్గర అసెస్మెంట్ రిజిస్టర్ ఉంటుంది కదా, అది ఏ డేట్ రోజున అసెస్మెంట్ జరిగిందో ఆ రిజిస్టర్కి సంబంధించిన అసెస్మెంట్ ఏ డేట్ రోజు జరిగిందో ఆ డేట్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి 2019 May 1 అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ హౌస్ ట్యాక్స్ చెప్పాను కదా, హౌస్ ట్యాక్స్ బ్యాక్లాగ్ డీటెయిల్స్లో హౌస్ ట్యాక్స్ అనేది మీరే ఎంటర్ చేయొచ్చు, సిస్టమ్ ఏం జనరేట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ 100 రూపాయలు ఇచ్చారంటే 100 రూపాయలు కడతాడు, 1000 రూపాయలు ఇచ్చారంటే 1000 రూపాయలు కడతాడు. ఓకే, ఇది లేబర్ సెస్ బై డిఫాల్ట్గా 8% వస్తుంది. మిగతా ఏవి కూడా మనం అక్కడ ట్యాక్సెస్లో మెన్షన్ చేయలేదు, వాటర్ ట్యాక్స్ కానీ, లైటింగ్ ట్యాక్స్ కానీ, డ్రైనేజ్ ట్యాక్స్ కానీ. సో ఏవి కూడా రావట్లేదు. పెనాల్టీ, ఒకవేళ ఏ డేట్ లోపు కట్టకపోతే ఈయనకు పెనాల్టీ పడుతుంది. సో అది స్టార్ మార్క్ లేదు కాబట్టి వదిలేసేయండి, ఇదంతా మనకు అవసరం లేదు. అడిషనల్ డిమాండ్ ఆథరైజేషన్ ఇవన్నీ మనకు స్టార్ మార్క్ లేని కొంచెం పక్క పెట్టేసేయండి. తర్వాత కలెక్షన్ స్టేటస్, కలెక్షన్ వచ్చేసి ఎరియర్స్ నాట్ పేడ్, కట్టి ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ కట్టలేదు అంటే ఎరియర్స్ నాట్ పేడ్. ఎరియర్స్ కలెక్టెడ్ అంటే ప్రీవియస్ ఎరియర్స్ ఇచ్చేసాడు. కరెంట్ నాట్ పేడ్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అమౌంట్ కట్టలేదు. కరెంట్ కలెక్టెడ్ ఈ ఇయర్లో కూడా కట్టాడు, బట్ మనం ఇంకా ఆన్లైన్లో అప్డేట్ చేయలేదు, ఇప్పుడు అప్డేట్ చేస్తున్నామని. కరెంట్ రిమిటెడ్ అంటే ఆల్రెడీ ఆయన కట్టిన అమౌంట్ని మనం ట్రెజరీలో కూడా జమ చేసాము, ఇది రిమిటెడ్ అంటే. సో అడ్వాన్స్ కలెక్టెడ్ అంటే నెక్స్ట్ వచ్చే ఇయర్ది కూడా ఇప్పుడే కట్టేశాడు. అడ్వాన్స్ రిమిటెడ్ ఆ కట్టిన దాన్ని కూడా మనం వచ్చే సంవత్సరం సంబంధించిన అమౌంట్ కూడా ముందే కట్టాడు, కట్టిన దాన్ని కూడా మనం ఎస్టీఓలో జమ చేసామని. సో అది కాదు, మనకు మ్యాక్సిమంగా కరెంట్ నాట్ పేడ్ ఈ ఇయర్కి సంబంధించినవి మనం చూస్తుంటాం కాబట్టి సో ఇదే ఆప్షన్ వస్తుంది. కరెంట్ నాట్ పేడ్ అనేది ఏదైతే ఉందో అదే మ్యాక్సిమంగా ఉంటుంది. ఇక్కడ బిల్ కలెక్టర్ పేరు వచ్చేసి పంచాయత్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళది వచ్చేస్తుంది. లొకేషన్ ఆఫ్ ద బిల్డింగ్ ఎక్కడ ఉంది, ఆబాదీలో ఉందా, అవుట్ సైడ్ ఆబాదీలో ఉందా అంటే దానికి సర్వే నెంబర్ ఉందా, తర్వాత ప్రైవేట్ బిల్డింగా, గవర్నమెంట్ బిల్డింగా, సారీ ఇక్కడ దాకా మాత్రమే ఆబాదీ ఆర్ అవుట్ సైడ్ ఆబాదీ, దీనికి సంబంధించి మాత్రమే. తర్వాత బిల్డింగ్ ఓనర్ టైప్ వచ్చేసి ప్రైవేట్ బిల్డింగా, గవర్నమెంట్ బిల్డింగా, గవర్నమెంట్ హౌసింగ్ కాలనీ బిల్డింగా, బిల్డింగ్కి సంబంధించింది ఓనర్ టైప్ అని ఇచ్చారు, కానీ ఇక్కడ అది బిల్డింగ్కి సంబంధించి ఓనర్ దేనికి సంబంధించిన వాడు అని. తర్వాత ల్యాండ్ టైప్ ప్రైవేట్ ల్యాండా, గవర్నమెంట్ ల్యాండా, సికమా, సో అది ఏదైతే ఉందో అది అప్రాప్రియేట్గా తీసుకోండి. దాని తర్వాత ల్యాండ్ లొకేషన్ వెదర్ ద స్ట్రక్చర్ ఈజ్ ఇన్ ఎల్టీఆర్ ఏరియా నన్ ఆఫ్ ది అబోవ్. సారీ, ల్యాండ్ టైప్ వచ్చేసి ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్. ఇక్కడ ల్యాండ్ లొకేషన్ సికంలో ఉందా, ఎల్టీఆర్ ఏరియాలో ఉందా, రెండు ఆప్షన్లు మాత్రమే. ఓనర్ టైప్లో గవర్నమెంట్ బిల్డింగ్, ప్రైవేట్ బిల్డింగ్, తర్వాత గవర్నమెంట్ హౌసింగ్ కాలనీ బిల్డింగ్, ఈ 3 ఆప్షన్లు మాత్రమే. ల్యాండ్ టైప్ వచ్చేసి ప్రైవేట్ ల్యాండా, గవర్నమెంట్ ల్యాండా, అవి 2 మాత్రమే. తర్వాత ల్యాండ్ లొకేషన్ వెదర్ ఈ స్ట్రక్చర్డ్ ఈజ్ ఇన్ సికమ్, ఎల్టీఆర్ ఏరియా నన్ ఆఫ్ ది అబోవ్, అది ఏదైతే ఉందో అది ఇచ్చేసి దీన్ని సేవ్ చేస్తారు. సేవ్ చేస్తే ఈ అసెస్మెంట్ నెంబర్ పైన ఇది సేవ్ అయిపోతుంది. సో సేవ్ చేసిన తర్వాత ఈ ఓనర్ లేరు, వాళ్ళ కొడుకుకి అది మ్యూటేషన్ జరిగింది. సో మ్యూటేషన్ జరిగిన దానికి ఏ విధంగా మార్చుకోవాలంటే మాడిఫై హౌస్ ట్యాక్స్ ఏరియాలోకి వెళ్తారు. సారీ, ఆ హౌస్ నెంబర్, ఆ అసెస్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ అసెస్మెంట్ నెంబర్ అనేది ఇచ్చేస్తారు. ఆ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేసి ఆ ఓనర్ పేరు అనేది మార్చుకోవాలి. సో ఇక్కడ జస్ట్ నేమ్ చేంజ్ అనేది సింపుల్గా అయిపోతుంది. బట్ దీనికన్నా ముందు మ్యూటేషన్కి సంబంధించి సిటిజన్ సర్వీస్లో ఒక పార్ట్ ఉంటుంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది నెక్స్ట్ వస్తుంది. అది చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ పేరు అనేది చేంజ్ చేయాలి. రిజిస్టర్లోకి వెళ్ళేసి అంటే బ్యాక్లాగ్ రిజిస్టర్లోకి వెళ్ళేసి వాళ్ళ పేరు చేంజ్ చేయడానికి ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు జస్ట్ చూపించాను, డిలీట్ చేసి ఇక్కడ కొత్త వాళ్ళ పేరు, వాళ్ళ ఫాదర్ పేరు రాసిస్తారు. మిగతా డీటెయిల్స్ ఏమైనా ఉంటే మాడిఫై చేసుకుని సేవ్ అనేది ఇస్తారు. సో నేను ఈ ప్రస్తుతానికి ఇక్కడ సేవ్ అనేది ఇవ్వట్లేదు, ఎగ్జిట్ అని కొడుతున్నాను. సో ఇది బ్యాక్లాగ్కు సంబంధించింది. సో మాస్టర్ డీటెయిల్స్, బ్యాక్లాగ్ డీటెయిల్స్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్. సో
ఎవ్రీ ఇయర్ మనం గ్రామ పంచాయతీకి సంబంధించిన జనాల అందరికీ కూడా మనం డిమాండ్ నోటీసులు ఇస్తూ ఉంటాం. సో ఆ డిమాండ్ నోటీసులన్నీ కూడా మనం ఇక్కడ దీంట్లో నుంచి ఇక డిమాండ్ నోటీస్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ డిమాండ్ నోటీస్ అనే ఆప్షన్ ద్వారా క్లిక్ చేసేసి నోటీసులన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చేస్తాయి. అసెస్మెంట్ చూసుకోండి, కొంచెం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిమాండ్ నోటీస్ 101 to 102. ఈ విధంగా వస్తుంది. ఎందుకంటే వీళ్ళ దాంట్లో 1 to 10 అనేవి టెంపుల్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్ అవే ఉన్నాయి. సో అందుకోసం ఇక్కడ వీళ్ళ దాంట్లో 1 to 10 అనేది రాలేదు. ఓకే, 101 to 10 ఇస్తే ఇది నోటీస్. ఇది మీకు మొబైల్లో కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది, కానీ సిస్టంలో చూసారంటే పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది మీకు. సో ఈ ఎక్కడి నుంచి ఎప్పటి వరకు కట్టాలి, ఎంత అమౌంట్ కట్టాలి, మొత్తం డిమాండ్ నోటీస్ అంతా కూడా ఇక్కడ మనకు జనరేట్ అవుతుంది. దీన్ని తీసుకుని జస్ట్ ఆ కన్సర్న్ ఓనర్కి ఇచ్చేస్తే అయిపోతుంది. ఇది డిమాండ్ నోటీస్ ఇక్కడ మనం జనరేట్ చేసుకుంటాము. తర్వాత ఇంకా మీకు ఇక్కడ రిపోర్ట్స్ చాలా ఉంటాయండి. సో అన్ని రిపోర్ట్స్ కూడా మీరు ఒకసారి చూడండి. బట్ ఇందులో నేను మెయిన్గా అవసరమైనటువంటి రిపోర్ట్స్ అనేది ఇది డిమాండ్ నోటీస్ ఒకటి. నెక్స్ట్ ఇది వచ్చేసి హౌస్ ట్యాక్స్ డ్యూ లిస్ట్. ఈ ఆప్షన్ ఉంది కదండి ఇక్కడ, హౌస్ ట్యాక్స్ డ్యూ లిస్ట్ అనేది. ఈ హౌస్ ట్యాక్స్ డ్యూ లిస్ట్ ఏంటి అంటే ఇంతవరకు ఎవరెవరైతే కట్టి ఉంటారు, 2000 ఇండ్లలో 1500 కట్టారు, ఇంకా 500 మంది కట్టలేదు. సో ఆ 500 మంది ఎవరెవరు అనేది ఇక్కడ హౌస్ ట్యాక్స్ డ్యూ లిస్ట్లో మనకు తెలిసిపోతుంది. కాకపోతే ఇది మనం ప్రస్తుతానికి 1920లో చూస్తున్నాం కాబట్టి 1920కి సంబంధించిన డ్యూ లిస్ట్ మాత్రమే మనకు డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్లోకి రావాలి, అది చేంజ్ చేసుకుంటూ రావాలి. అది ఏ విధంగా అనేది కూడా నెక్స్ట్ ఈ వీడియో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే, ఇది. సో ఇంతమంది 1920లో పే చేయలేదని, సో ఇక్కడ ట్యాక్స్ డ్యూ లిస్ట్ అనేది ఎవరెవరైతే కట్టలేదో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది దీంట్లో డిస్ప్లే అవుతుంది. అలా కాదు, ఆ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు, వాళ్ళ ఫాదర్ పేరు, తర్వాత హౌస్ నెంబర్ రావాలి అన్నారు అనుకోండి, దానికి సంబంధించి ఇక్కడ అదర్ రిపోర్ట్స్ అని ఉందా, అదర్ రిపోర్ట్స్ దీనిపైన క్లిక్ చేశారు అంటే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అన్ని అసెస్మెంట్ నెంబర్స్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. కట్టారా హౌస్ ట్యాక్స్ కట్టారా కట్టలేదా అన్నది దాంతో సంబంధం ఏమీ లేదు. మీకు ఎక్కడన్నా మనకు సర్వే జరిగే టైంలో వాటి దగ్గర మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది కాకపోతే డాటా అనేది ఎక్కువ తీసుకుంటుంది, అందుకే మనకు లోడ్ అవ్వట్లేదు. ఫస్ట్ ఇది ఒక రిపోర్ట్ని కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఇదండి దీనికి సంబంధించి రిపోర్ట్ సెక్షన్లో. ఓకే, 1 to ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమంగా మనకు ఎన్ని వీళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను 10,000 ఇస్తున్నాను. చిన్న గ్రామ పంచాయతీ అయితే 1000 లోపల ఇండ్లు ఉన్నాయనుకోండి, 1000 వరకు ఇచ్చేసేయండి. ఇచ్చేసి జస్ట్ సబ్మిట్ అని కొట్టానంటే, సారీ ఇక్కడ రిపోర్ట్ టైప్ అడుగుతుంది. హౌస్ నెంబర్ డీటెయిల్స్ వారీగా సబ్మిట్ ఇస్తే ఇంకా ఇది లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే దాదాపుగా ఇది ఈ విధంగా వస్తుంది చూడండి. సో ఇందాక నేను చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో వాటికి రాలేదని, ఎందుకంటే టెంపుల్సే ఉన్నాయి చాలా వరకు. సో ఈ విధంగా గ్రామ పంచాయతీ సంబంధించిన టోటల్ హౌస్ హోల్డ్స్, టోటల్ అసెస్మెంట్ నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మీకు హౌస్ నెంబర్ 1-90, 1-90, తర్వాత ఇది సెకండ్ బ్లాక్, మొదలు ఫస్ట్ బ్లాక్ కూడా కలిసాయి, తర్వాత సెకండ్ బ్లాక్, తర్వాత థర్డ్ బ్లాక్, తర్వాత 4th బ్లాక్, ఇట్లా అప్ టు వీళ్ళ దగ్గర ఎప్పటి వరకు 14th బ్లాక్ వరకు వెళ్తారు అన్ని హౌసెస్. సో 11th బ్లాక్, ఐదు హౌస్ హోల్డ్స్ అసెస్మెంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో దీని ప్రింట్ తీసుకున్నారంటే మీకు ఇక్కడ మీకు 14-192 హౌస్ నెంబర్, 2155 అనేది అసెస్మెంట్ నెంబరు, ఓనర్ పేరు, వాళ్ళ ఫాదర్ పేరు, ఇది మనకు రిపోర్ట్లో వచ్చేస్తుంది. ఇది ఓకే. ఇందులో మనకు మాస్టర్స్ అయిపోయింది, బ్యాక్లాగ్లో డాటా ఎంట్రీ ఏ విధంగా చేయడం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఆల్రెడీ డాటా ఉంది, దానికి ప్రతి ఇయర్ మనం రిసిప్ట్స్ ద్వారా హౌస్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం. కలెక్ట్ చేసిన దాన్ని ఏ విధంగా ఎంటర్ చేయాలి దీంట్లో అంటే రిసిప్ట్ బుక్ డీటెయిల్స్.
డైరెక్ట్గా చెప్పాలంటే ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఉంటుంది. దీంట్లో రిసిప్ట్ బుక్ డీటెయిల్స్ అనేది కొంచెం లెంతీ ప్రాసెస్, అది కొంచెం జాగ్రత్తగా వినండి. సేమ్ దీంట్లోకి వెళ్తాం. సేమ్ సిటిజన్ సర్వీసెస్లో, హౌస్ ట్యాక్స్ అసెస్మెంట్లో, ట్రాన్సాక్షన్స్లోనే. కాకపోతే బ్యాక్లాగ్ డీటెయిల్స్ కాకుండా రిసిప్ట్ బుక్ ఎంట్రీ కలెక్షన్స్ అని ఉందా, ఇక్కడ న్యూ అని బ్లింక్ అయితే ఉంది చూడండి. ఇక్కడ రిసిప్ట్ బుక్ ఎంట్రీ కలెక్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇందులో రిసిప్ట్ బుక్ ఎంట్రీ ఇచ్చేసారు. దీనికి ఇచ్చేసి మనం ట్యాక్స్ డిమాండ్ అయితే కలెక్ట్ చేస్తున్నాం. అందులో హౌస్ ట్యాక్స్ ఇచ్చేస్తున్నాం. అందులో అసెస్మెంట్ నెంబర్ 101 ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇది ఇచ్చేసాను. సో 101కి సంబంధించిన ఓనర్ పేరు కురువ కుమ్మటి తిమ్మయ్య, ఆయన పేరు మీద క్లిక్ చేయండి. ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి. టైం తీసుకుంటుంది, వెయిట్ సెకండ్. సో ఇది కురువ కుంపటి తిమ్మయ్య సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ వచ్చేసాయి. ఇక్కడ చూసారంటే మీకు ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ డ్యూ డీటెయిల్స్ అని ఉంది. ఇక్కడ మీకు డిస్ప్లే అయితే లేదు ఏమి కూడా, ఎందుకంటే మనకు సిస్టమ్ నేను మొబైల్లో చూపిస్తున్నాను కాబట్టి కరెక్ట్ రావట్లేదు కంపాటబిలిటీ, కానీ మీ సిస్టంలో చూసారంటే పర్ఫెక్ట్ మనకు డిస్ప్లే అవుతుంది ఇది. సో ఇదంతా గార్బేజ్గా ఉంటుంది. సింపుల్ చెప్తున్నాను చూడండి. సో వీళ్ళు 18 నుంచి 2019, సారీ ఇక్కడ 00/2018-19 యాక్చువల్గా 18-19 పడ్డది, కానీ 18-19లో ఏరియాకి సంబంధించి ఇంత పేమెంట్ ఉంది. తర్వాత 19-20కి సంబంధించి ఇంత ఉంది, 20-21కి సంబంధించి ఇంత ఉంది. సో ప్రస్తుతానికి మల్దకల్ గ్రామ పంచాయతీ అనేది 1920 ఇయర్లోనే ఉంది. సో అందుకోసం ఆ ఇయర్కి సంబంధించి అది కరెంట్. కానీ మనం ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం, 21-22లో ఉన్నాం. సో వీళ్ళు ఇది ఏరియాస్ అవుతుంది, ఇది ఏరియాస్ అవుతుంది, ఇది ఇయర్స్ అవుతుంది, దీని తర్వాత ఇంకొక ఇయర్ కూడా ఏరియాస్ అవుతుంది, ఆ తర్వాత ఇయర్ మనకు కరెంట్ ఇయర్లోకి వస్తుంది. సో అందుకోసం వీరేం చేయాలి అంటే ప్రస్తుతానికి ఈ ప్రజెంట్ ఇయర్ని క్లోజ్ చేయాలి. అంటే ఏది కరెంట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకుంటే చూడండి, యాక్చువల్గా వీళ్ళకు ఎవ్రీ ఇయర్ సో ఇక్కడ బిల్ కలెక్టర్ పేరు అనేది వస్తుంది. బుక్ నెంబర్ నేను చెప్పాను కదా, బై డిఫాల్ట్గా మనకు అక్కడ ఏదైతే రన్నింగ్లో ఉందో ఆ బుక్ నెంబర్ బై డిఫాల్ట్గా వస్తుంది. రిసిప్ట్ నెంబర్ నేను వచ్చేసి నాకు రిసిప్ట్ నెంబర్, ఈ రిసిప్ట్ నెంబర్ ఇచ్చాను. ఏ డేట్ రోజున కలెక్ట్ చేశాను అనేది, ఏ డేట్ రోజున కలెక్ట్ చేశాను అది ఇచ్చేస్తాను. ఇంకా బై డిఫాల్ట్గా కింద డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ మీకు టోటల్ అమౌంట్ చూడండి, ఇక్కడ గ్రాండ్ టోటల్ పెనాల్టీ, ల్యాండ్ అడ్రస్ ఇదంతా ఓకే. ఇక్కడ మెయిన్ మనకి ఇక్కడ టోటల్ ఉంది కదా, ఇక్కడ 750 రూపీస్ ఉంది. సో 750 రూపీస్లో ఆయన ఫుల్ అమౌంట్ పే చేశాడు అనుకోండి, జస్ట్ ఫుల్ అమౌంట్ మీద క్లిక్ చేస్తారు, ఆటోమేటిక్గా అమౌంట్ అనేది ఇక్కడ టోటల్ అమౌంట్ అనేది పడుతుంది. ఒకవేళ 750 రూపాయలు ఆయన 700 రూపాయలు మాత్రమే కట్టాడు ఈ ఇయర్కి, నెక్స్ట్ ఇయర్కి 50 రూపాయలు ప్లస్ 750 కలిపి నెక్స్ట్ ఇయర్ 800 కడతానని చెప్పాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ పార్ట్ పేమెంట్ మీద సెలెక్ట్ చేసుకొని ఆయన ఎంతైతే కట్టాడో అంత అమౌంట్ని ఇక్కడ మీరు మెన్షన్ చేస్తారు. సో బై డిఫాల్ట్గా దానికి సంబంధించినట్టుగానే హౌస్ ట్యాక్స్, లేబర్ సెస్ ఇవన్నీ కూడా మనకు డివైడ్ అయిపోతాయి. సో ఇదేది ఒక ఇయర్కి సంబంధించింది. సో ఆ విధంగా కలెక్షన్ అనేది ఈ విధంగా చూపించాలి. సో వీళ్ళు ఇంకా 1920లోనే ఉన్నారు కాబట్టి 1920, 2021 క్లోజ్ చేసి 22, 21, 22లోకి రావాలంటే కలెక్షన్కి సంబంధించిన ఈ డీటెయిల్స్ అన్నీ కూడా, రిసిప్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది, తప్పదు. ఎంట్రీ చేసిన తర్వాత ఓకే, ఇది ఒక్కొక్క దాని కలెక్షన్కి సంబంధించి ఒక్కొక్క రిసిప్ట్ నెంబర్ అనేది ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంట్రీ చేసి వెళ్ళిన తర్వాత ఇక్కడ 100 వేసి దీని యొక్క క్లోజింగ్ డేట్ వేసేస్తారు. వేసేసి మళ్ళీ క్రియేట్ మాస్టర్స్లోకి వెళ్ళేసి కొత్త రిసిప్ట్
బుక్ని సెకండ్ నెంబర్తో స్టార్ట్ చేస్తారు. సో దానికి ఆల్రెడీ ఇక్కడ 1 నుంచి 100 ఇచ్చేసాం. సో రెండో రిసిప్ట్ బుక్ ఎక్కడి నుంచి ఇవ్వాలి, 101 నుంచి 200 వరకు ఇవ్వాలి. ఈవెన్ మీ దగ్గర బుక్ అనేది రెండో బుక్ అనేది 1 నుంచి 100 వరకు ఉన్నా కూడా ఆన్లైన్లోకి వచ్చేసరికి మాత్రం ఒకే నెంబర్తో ఒకే ఇయర్లో 2 సార్లు ఇవ్వడానికి కుదరదు. సో అందుకోసం మీరు కంపల్సరీగా 101 to 200 అని ఇవ్వండి. ఈ విధంగా ప్రతి రిసిప్ట్ బుక్ ప్రతి అసెస్మెంట్కి సంబంధించి హౌస్ ట్యాక్స్కి సంబంధించి రిసిప్ట్స్ అన్ని ఎంట్రీ చేసుకుంటూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈ రిసిప్ట్స్ బుక్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా ఎంట్రీ చేస్తారు. ఎంట్రీ చేసిన తర్వాత దీనన్నిటిని కూడా మీరు కలెక్షన్స్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా కలెక్ట్ చేసింది ఎవరు, బిల్ కలెక్టర్. సో ఇదంతా మనం బిల్ కలెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే రాయాలి. అంటే పంచాయత్ సెక్రటరీ వేరే, బిల్ కలెక్టర్ వేరే. ఇదంతా కూడా బిల్ కలెక్టర్ కలెక్ట్ చేశాడు. దానికి సంబంధించిన రిసిప్ట్ బుక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఎంటర్ చేశాడు. ఎంటర్ చేసిన తర్వాత దాన్ని ఎవరు కన్ఫర్మ్ చేయాలి, పంచాయత్ సెక్రటరీ కన్ఫర్మ్ చేయాలి. సో దీనికి సంబంధించి లాగిన్లోనే ఇక్కడనే హౌస్ ట్యాక్స్లో ఇక్కడ కలెక్షన్ అప్రూవల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేసేసి ఇక్కడ సింపుల్ ఏం లేదు, మీకు ఇక్కడ అసెస్మెంట్ నెంబర్ ఒక్కొక్కడే కన్ఫర్మ్ చేయాలంటే ఒక్కొక్కటిగా కన్ఫర్మ్ చేయండి. లేదు మనకు బిల్ కలెక్టర్ వారిగా కన్ఫర్మ్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు మనం ఇంకా ఏమీ వేయలేదు కాబట్టి మనకి ఇక్కడ రావట్లేదు. సో ప్రస్తుతానికి నేను ఒకటిది ఇస్తాను. సేమ్ అనేది 101 ఇస్తున్నాను. సబ్మిట్. ఇది వచ్చేసి నేను ఒకటి అడ్వాన్స్ కూడా ఇస్తున్నాను. ఓకే, టోటల్ ఫుల్ పేమెంట్ అని ఇచ్చేసాను. ఇచ్చేసి దీన్ని ఇక్కడ రిసిప్ట్ నెంబర్ ఇవ్వలేదు, ఒకటి ఒకటికి ఇచ్చాను. 1920లోనే. ఓకే, సో ఒక రిసిప్ట్ అనేది ఎంట్రీ చేసేసాను. రిసిప్ట్ బుక్ ఎంట్రీ అనేది అయిపోయింది. ఆ ఎంట్రీ చేసిన దాన్ని ఇక్కడ కలెక్షన్ అప్రూవల్ ఉంది కదండి, ఇక్కడ చూడండి హౌస్ ట్యాక్స్ కలెక్షన్స్ దాంట్లో ఇక్కడ కలెక్షన్ అప్రూవల్ ఈ దాన్ని క్లిక్ చేయండి. సో ఈ విధంగా కలెక్షన్ అప్రూవల్ పైన క్లిక్ చేశారు అంటే ఈ విధంగా వస్తుంది. సో ఒక్కొక్క అసెస్మెంట్ నెంబర్ అంటే చాలా టైం పడుతుంది కాబట్టి బిల్ కలెక్టర్ పేరు ఇస్తున్నాను. ఏ డేట్ రోజున అప్రూవ్ చేస్తున్నారు అంటే మనకు మ్యాక్సిమంగా ఫైనాన్షియల్ ఒక్కరిది మాత్రమే ఎంటర్ చేశాను కాబట్టి ఒక్కరిది మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ మీకు. ఓకే, మీరు ఎంతమంది అయితే ఎంటర్ చేస్తారో అందరిది కూడా ఇక్కడ లిస్ట్ వస్తుంది. సో అందరు దాని మీద మీరు అప్రూవ్డ్ అని కొడుతూ వెళ్తే ఇక్కడ కింద ఈ టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఒక్కొక్క అసెస్మెంట్ నెంబర్ పెరిగే కొద్దీ అమౌంట్ అనేది పెరుగుతూ వెళ్తుంది. అప్ టు ఎంతవరకు, లాస్ట్ వరకు వెళ్తుంది. ఇచ్చేసి దీన్ని సబ్మిట్ చేయాలి. సో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఎన్ని రికార్డ్స్ అప్లోడ్ అయినాయి, ఎన్ని రికార్డ్స్ పెండింగ్ ఉన్నాయి వస్తుంది. సో ఇది అప్లోడ్ అయిన తర్వాత పంచాయత్ సెక్రటరీ ఏం చేస్తారు, అమౌంట్ మొత్తాన్ని కూడా ట్రెజరీలో రెమిట్ చేస్తారు. కంపల్సరీగా దీంట్లో కూడా రెమిటెన్స్ చేయాల్సిందే. ఇది ఇస్తాము. ఏ డేట్ రోజునైతే మనం చలానా రూపంలో కట్టామో ఆ డేట్ ఇస్తాము. దానికి సంబంధించి టోటల్ ఎన్ని హౌసెస్ అయితే ఉన్నాయో అవన్నిటి కూడా మనకి ఇక్కడ టిక్ మార్క్లో ఉంటుంది. ఇక్కడ టిక్ మార్క్ చేసుకుంటూ రావాలి. అమౌంట్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత దీన్ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే అమౌంట్ అనేది రెమిట్ అయిన తర్వాత అప్పుడు మనకు ఈ ఇయర్లో నుంచి నెక్స్ట్ ఇయర్లోకి మనం చేంజ్ చేయడానికి ఉంటుంది. దానికి సంబంధించి ఇదిగోండి ఇక్కడ మనకు ఇయర్ ఎండ్ ప్రాసెస్ అని ఉందా, ఇయర్ ఎండ్ ప్రాసెస్ ఇది చేయాల్సి ఉంటుంది. ఇది చేస్తేనే
వీళ్ళు 1920 నుంచి 2021కి వెళ్తారు. 2021లో రిసిప్ట్స్ అన్ని ఎంట్రీ చేసి వాటిని కలెక్షన్ అప్రూవల్ చేసి వాటిని రిమిట్ చేసి మళ్ళీ ఇయర్ క్లోజ్ చేస్తే 21-22 ఈ విధంగా అప్ టు 21-22 వరకు వెళ్తారు. సో దీంట్లో ఏం చేయాల్సి ఉంటుందంటే డిమాండ్ కంప్యూటేషన్, క్లోజర్ ఆఫ్ రిజిస్టర్స్. డిమాండ్ కంప్యూటేషన్ ఏ విధంగా చేస్తామంటే ఒక్కొక్క బ్లాక్ వారీగా చేస్తాము. సో ఇక్కడ డిమాండ్ ఎన్హాన్స్మెంట్ ఈజ్ 0. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ సబ్మిట్ చేశాను అంటే ఇంకా ఈ బ్లాక్ 1కి సంబంధించి ఎటువంటి రిసిప్ట్స్ వీళ్ళు ఎంట్రీ చేయడానికి లేదు, ఫిక్స్. ఒకవేళ ఆ పర్టికులర్ బ్లాక్ 1లో ఒక 100 మంది ఉన్నారు, 80 మందిది కట్టిన తర్వాత ఆయన బై మిస్టేక్ తెలియక 20 మందిది వదిలేసి ఈ డిమాండ్ కంప్యూటేషన్లోకి వెళ్ళేసి దీని కనుక ఫస్ట్ బ్లాక్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేశారు అంటే ఫస్ట్ బ్లాక్ సంబంధించినటువంటి 100 మంది కూడా వెళ్ళిపోతారు, ఫ్రీజ్ అయిపోతారు. అందులో 80 మందికి ఎర్రర్స్ పడవు, మిగతా 20 మందికి ఎర్రర్స్ పడి నెక్స్ట్ ఇయర్కి వెళ్తారు. అది ఓకే. చేసేటప్పుడు ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, డిమాండ్ కంప్యూటేషన్. సో ఇది బ్లాక్ వారీగా చేసుకుంటూ వెళ్ళాలి. అన్ని బ్లాక్లు మీ దగ్గర ఎన్ని బ్లాక్స్ అయితే ఉన్నాయో అన్ని బ్లాక్లు చేసిన తర్వాత క్లోజర్ ఆఫ్ ఇయర్స్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీకు సింపుల్గా ఒక డేట్ ఈ విధంగా వస్తుంది, అసెస్మెంట్ రిజిస్టర్ 2021. ఈ రిజిస్టర్ని మీరు క్లోజ్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. జస్ట్ సబ్మిట్ అని కొట్టారు అంటే వీళ్ళు ఈ ఇయర్ నుంచి 1920 ఇయర్ నుంచి 2021 ఇయర్లోకి వెళ్ళిపోతారు. ఇది ఏంటి, రిసిప్ట్స్కి సంబంధించి హౌస్ ట్యాక్స్ కలెక్షన్కి సంబంధించి రిసిప్ట్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలి, ఫైనాన్షియల్ ఇయర్ని ఏ విధంగా క్లోజ్ చేయాలి అన్నది. ఓకే. సో ఇంతవరకు మీరు వచ్చేసి మాస్టర్స్ తెలుసుకున్నారు, బ్యాక్లాగ్ డీటెయిల్స్ తెలుసుకున్నారు, తర్వాత రిసిప్ట్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలి, ఎంట్రీ చేసిన తర్వాత వాటిని ఏ విధంగా క్లోజ్ చేసి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళాలి అనేది తెలుసుకున్నారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ 2500 వీళ్ళది బ్యాక్లాగ్ డేటా 2500 అని పెట్టాం. ఒకవేళ మనకు స్టాండర్డ్స్లో 2500 మార్చుకోవడానికి ఛాయిస్ ఇవ్వలేదనుకోండి, ఫిక్స్ అయింది అంటే 2501కి సంబంధించినటువంటి కొత్త అసెస్మెంట్ మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో వచ్చేసి మ్యాక్సిమంగా మీకు ఇంతే, అంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. దీని తర్వాత మీకు సిటిజన్ సర్వీసెస్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది చూసారు కదండి. థ్యాంక్ యూ అండి. సో ఇప్పటివరకు నేను మీకు హౌస్ ట్యాక్స్లో మాస్టర్స్, తర్వాత బ్యాక్లాగ్ డీటెయిల్స్, తర్వాత రిసిప్ట్ బుక్ ఎంట్రీ, తర్వాత ఇయర్ ఎండ్ ప్రాసెస్ ఇదంతా చెప్పాను. నెక్స్ట్ ఏదైతే సిటిజన్ సర్వీసెస్ ఉందో అది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైంది, ఇక్కడ కట్ చేసి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తున్నాను.